ఏరా అశోకు, ఏం చేస్తున్నావురా? ఏం లేదు నాన్న, కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది. నేను నా సుబ్రహ్మణ్యంకి ఫోన్ చేసి నీ గురించే చెబుతున్నాడు రా. ఏంటంట? ఈ మధ్య ఊళ్ళో ఏవో మంచి పనులు చేస్తున్నారంటగా, వాడి గురించే చెప్తూ తెగ పొగిడేస్తున్నారు నిన్ను. పోనీలేరా, నీ ఫ్రెండ్స్తో తిరిగి చెడిపోతావేమోనని తెగ బాధపడేవాడిని. ఇప్పుడు నీ గురించి వింటుంటే చాలా ధైర్యంగా ఉందిరా. సర్లే కానీ నీ ఓటు ఉందో లేదో చెక్ చేయించుకున్నావు అసలు? ఎప్పుడో మా నాయకుడు కోటేసి గెలిపించుకోవాలిగా. ఈసారి నువ్వు మా నాయకుడు ఓటేస్తున్నావు, అర్థమైందా? అంత లేదు, ఎవడి ఓటు వాడిష్టం. మీ నాయకుడి మేనిఫెస్టో బాగుంటే సరిపోతుందా? వాటిని అలాగే అమలు చేస్తాడు నమ్మకం ఏంటి? గ్యారంటీ ఉందా? ఉందా అని అడుగుతున్నాను. ఇంతమందిని చూసారా? ఇప్పటిదాకా మీ నాయకుడు చెప్పి నేను నిలబెట్టుకున్నాడా? అన్నీ కాకపోయినా మా వాడుకున్న ఎక్స్పీరియన్స్తో కొన్నైనా చేయగలడు. అసలు మీ వాడికి ఎలాంటి రాజకీయ అనుభవం లేదు. వచ్చి రాష్ట్రాన్ని అయితే ఉద్ధరించేస్తాడంట, రాష్ట్ర ప్రజల బ్రతుకుని మార్చేస్తాడంట. పోరా, వీళ్ళు సినిమాలు చేసుకోమనరా పోయి. అసలు మీ నాయకుడికి ఎందుకు ఓటేయాలో ఒక్క రీజన్ చెప్పరా? కళ్ళు మూసుకొని మీ నాయకుడి కూడా గుద్దేస్తాను. మా నాయకుడు ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏం మార్చకపోవచ్చు. కొన్ని మీడియాల కుట్రల వల్ల ఆయన చేసిన మంచి పనులు చాలామందికి తెలిసుండకపోవచ్చు. కానీ ఆయన మాటలు, సిద్ధాంతాలు, విలువలు నచ్చి ఆయన స్ఫూర్తితో పాడైపోతాడేమో అన్న నీ కన్న కొడుకు 10 మంది మంచిగా మాట్లాడుకునేలా మారాడు. ఈ ఒక్క రీజన్ చాలదానన్నా నువ్వు జనసేనకి ఎందుకు ఓటేయాలో చెప్పడానికి. రే నాన్నా, చెప్పు నాన్న. గాజు గ్లాస్ గుర్తుకు కదా మనం ఓటేయాల్సింది.